దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంపై మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వేసిన ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, ఆయన తన పదవిని అడ్డం పెట్టుకుని తనపైన ఉన్న కేసులన్నింటినీ మూయించేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం, ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లతో పాటు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ చంద్రబాబు పాత్రకు సంబంధించి అప్పట్లో స్పష్టమైన సాక్ష్యాలను అప్పటి సిఐడి అధికారులు కోర్టులకు సమర్పించారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, మంత్రి లోకేష్తో పాటు పలువురు బెయిల్పై ఉన్నారు. అయితే 2024లో అధికారంలో వచ్చిన చంద్రబాబు అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతూ తనపైన ఉన్న కేసులను అదే సిఐడి అధికారుల సాయంతో కొట్టేయించుకునే పనిలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసును మూసివేస్తున్న ఏసీబీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసును కూడా మూసివేస్తున్నట్లు నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారుడు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసుల రూపంలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు రద్దు చేయాలని, ఈ కేసును సీబీఐ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఆర్కే తరఫున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసును గతంలో సిఐడి ప్రాథమికంగా విచారించిందన్నారు. నేరం ఎలా జరిగింది అనే దానికి స్పష్టమైన ఆధారాలున్నాయి అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని, నేరం జరిగిందని 15,000 డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన అధికారి ఇప్పుడు అదే కేసు తప్పు అని చెబుతున్నారంటే ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టులో వాదించారు జడా శ్రవణ్ కుమార్. కాబట్టి ఈ కేసును సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో 2024 జనవరి నెలలో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసిందని, కేసుకు సంబంధం ఉన్న వారిని ప్రభావితం చేయకూడదని, విచారణకు సహకరించాలని కోర్టు షరతులు విధించి బెయిల్ ఇచ్చింది అని కోర్టుకు వివరించారు న్యాయవాది జడా శ్రవణ్. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారని, మిగిలిన రాష్ట్రాల్లో డీజీపీ పర్యవేక్షణలో ఐపీఎస్ అధికారులు ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో ఐపీఎస్ అధికారులు ఉన్నారని న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ తన వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచారణ అధికారుల్ని ప్రభావితం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.